అందరికీ నమస్తే అండి. కొడాలి నాని గారు, రోజా గారు, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు అండ్ గుడివాడ అమర్నాథ్ గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళు ఒక లిస్ట్. ఖచ్చితంగా వైసీపీలోనే ఉంటారు. వీళ్ళు రాసి పెట్టుకోవచ్చు. ఇంకా దూరం అయితే రాజకీయాలకు దూరం అవుతారేమో తప్ప వైసీపీలోనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన ఇష్టం, అభిమానం. కొంతమందికి ఆల్టర్నేటివ్ లేదు, దిక్కు లేదు. బయట వేరే పార్టీల వాళ్ళు రానివ్వరు, వేరే పార్టీల్లోకి అస్సలు చేర్చుకోరు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో, దిక్కులేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉంటారు వైసీపీలో. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, వైసీపీ నుంచి ముఖ్యమైన నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు. గతంలో క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన కీలకమైన నాయకులు బాలినేని గారు లాంటి వాళ్ళు, ఎవరు క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు, ఆలనాని గారు అండ్ అవంతి శ్రీనివాస్ గారు, వీళ్ళు బయటకు వచ్చేసారు. సో ఇంక రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకో 4-5 పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో క్యాబినెట్ మంత్రులుగా పనిచేసిన ఇంకా కీలకమైన వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే 2-3 నెలల్లో టాప్ మోస్ట్ లీడర్స్, వైసీపీలో ఉన్న టాప్ 10 లీడర్స్లో ఒక 4 పార్టీలు మారినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే కొంతమంది బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారు, కొంతమంది జనసేన అండ్ టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అంటే వైసీపీ పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో చెప్పలేం. అయితే అంతిమంగా ఎంతమంది పార్టీ నుంచి బయటకు వెళ్ళినా, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా 2019లో ఓడిపోయిన తర్వాత చాలామంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ పార్టీ అందుకుంది. కాకపోతే వైసీపీకి అందుకోవడం అంత ఈజీ కాదు. తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తల బలం వైసీపీకి లేదు. కానీ వైసీపీకి ఉన్న ఏకైక బలం ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కింది లెవెల్లో ఓటర్లు, కొన్ని వర్గాల ఓట్లు. జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం అదే, తన ఫేసు, తనకున్న క్రేజు, తనకున్న ఓట్ బ్యాంకే నాయకులను గెలిపిస్తుంది. కాబట్టి ఎంతమంది నాయకులు ఉన్నా పర్లా, నేను ఎవరిని నిల్చోబెట్టినా గెలుస్తారు అనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిది. సో అందుకే నాయకులు వెళ్ళిపోయినా, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినా ఆయన పెద్దగా రియాక్ట్ అవ్వరు, సీరియస్గా పట్టించుకోరు. కానీ ఇది ఊహించని డ్యామేజ్ చేస్తుంది. మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేసిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతున్నారంటే రీజన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పొలిటికల్ డిసిప్లిన్ లేదనే కదా, పార్టీలో పరిస్థితులు బాగలేవనే కదా, పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేదనే కదా. సో అది ఇప్పుడు ఒక రకమైన చర్చనీయాంశం. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే, మనం ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా పార్టీలో ఖచ్చితంగా ఉంటారు. మిగిలిన వాళ్ళలో ఎవరు వెళ్ళిపోతారో కూడా చెప్పలేం. అసలు నేను ఈ వీడియో చేయడానికి ఉద్దేశం అదే. మిగిలిన వాళ్ళలో ఎవరు వెళ్ళిపోతారో కూడా చెప్పలేం. పెద్ద ఆయన వెళ్ళిపోవచ్చు, బీజేపీతో సంప్రదింపులు జరుగుతున్నారు. ఆయన సోదరుడు వెళ్ళిపోవచ్చు, బీజేపీతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయి, సిబిఐ అండ్ ఐటీ ప్లస్ వేరే కేసులు కొన్ని ఉన్నాయి. సో వాటి నుంచి తప్పించుకోవాలంటే తప్పదు, బీజేపీ లాంటి పెద్ద గొడుగు కిందకి వెళ్ళాలి. ఆ ఆలోచన కూడా ఉంది. సో అందుకే మనం ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళు ఎనీ టైం ఎవరైనా వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మెయిన్ పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేదు. 2 కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందనే భయం. 3 గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు, అక్రమాలు బీభత్సంగా చేసి అక్రమార్జనకు పాల్పడ్డారు. సో దాని నుంచి బయటపడాలంటే, చట్టం ముందు సేఫ్గా ఉండాలంటే అధికారంలోకి వెళ్ళడం మంచిది. అయితే బీజేపీ బెస్ట్ ఆప్షను. లేని పక్షంలో టీడీపీ అండ్ జనసేన చూస్తున్నారు. టీడీపీ అండ్ జనసేన వాళ్ళని అందరినీ రానివ్వరు. ఈ 2 పార్టీలు అందరినీ ఏమి పార్టీల్లో చేర్చుకోరు, ఆచితూచి ఆలోచిస్తారు వీళ్ళని చేర్చుకోవాలో వద్దా అని. కానీ బీజేపీకి అలా ఉండదు. ఎవరైనా వస్తానంటే చేర్చేసుకుంటారు. వాళ్ళకేముంది, క్షేత్రస్థాయి రాజకీయాలకి బీజేపీకి సంబంధం ఉండదు. టీడీపీకి జనసేనకు మాత్రం ఆ బరువు మొయ్యాలి, బాధ్యత మొయ్యాలి. కాబట్టి అందరినీ చేర్చుకోవడానికి వీళ్ళు కూడా సిద్ధంగా లేరు.